how are you? Can you shout hallelujah? Hello children, how are you? Can you shout hallelujah? We got come on, 1, 2, 3, 4. మార్నింగ్ మీరు బ్రష్ చేసారా? వైట్ స్నానం సిద్ధుకుంటారా? గుడ్ వాటర్తో స్నానం చేసారా? క్లీనుగా మీరు ఉన్నారా? Can you shout hallelujah? Hello children, how are you? Are you an honorable vessel? Are you a dishonorable vessel? Are you a wonderful vessel? Are you a sanctified vessel? Come on, 1, 2, 3, 4. You can you shout hallelujah? Please get back in Magatinara. హెల్దీగా మీరున్నారా? Hello children, how are you? Can you shout hallelujah? Happy this morning? Are you crying this morning? Are you learning action songs? Are you ready for devotion? Hello children, how are you? Can you shout hallelujah? Hello teachers, how are you? Can you shout hallelujah? Lessons taught our teachers around. Keep our refresh around.
primary versus Nikichara. Lesson to keep ready, yeah. Are you ready for devotion? Let's give it up, bring up to the Lord. Children, how are you? In Japan, can you shout Jesus? Very good. What is our theme? Day one lesson. Wonderful vessel, wonderful and sanctified. Day two. Slide children. No. Next slide. Broken and what? Precious vessel. Okay. Day three. Chosen and prepared vessel. Nakanagandi. Day four. Heroes into Chuddam. Whom shall we welcome first? Adi fix ayipayar kada meeru. Let's welcome him. The master of the house. మాస్టర్ కి ఏమంటే ఇష్టం? మాస్టర్ కి వెసల్స్ అంటే ఎవరు? మనం కాబట్టి దేవుడికి మనం అంటే బాగా ఇష్టం. హల్లెలూయా. నిన్న మీకు గుర్తుంది, అందరూ చూస్తున్నారు నా వైపు. హలో చిల్డ్రన్, ప్రైమరీ చూడండి ఒకసారి. Everybody look at me. Can you see me? నా చేతిలో ఏముంది? ఏం లేదా? నా చేతిలో మైక్ ఉంది. ఓకే, యా. సో నిన్న చూడండి ఏం చేశాడు మాస్టర్ ఆఫ్ హౌస్? దీన్ని దేనికి వాడాడు? మీకు గుర్తుంది, సాంబ్రాణి. దాన్ని టీ కాఫీ. దీన్ని వెరీ గుడ్. ఆ వెజల్స్ హ్యాపీగా ఉన్నాయా? తప్పకుండా. యాజ్ మాస్టర్ యూస్ దెమ్ దే ఆర్ వెరీ హ్యాపీ. కానీ ఇక్కడ చూడండి కొన్ని వెజల్స్ ఏం చేస్తున్నాయి? కనబడుతుందా? ఓకే. ఈ వెజల్ ఏడుస్తుందా? హ్యాపీ ఆర్ సాడ్? ఇది ఓకే. ఎందుకు సాడ్ ఉన్నాయో చెప్పండి. ఎందుకు? మాస్టర్ didn't use them. Why couldn't master use them? ఎందుకు మాస్టర్ దాన్ని వాడలేకపోయాడు? Because
పేపర్స్ ఉన్నాయి అందులో. ఓకే, every vessel has a special purpose. చప్పట్లు కొట్టండి ప్రైమ్ మినిస్టర్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ మాస్టర్ దీన్ని వాడాలి అనుకుంటే ఇట్ ఈస్ నాట్ ఎంప్టీ. వాట్ ఈస్ ఇన్సైడ్? సమ్ వేస్ట్ పేపర్, సంథింగ్ వేస్ట్ థింగ్స్ ఆర్ దేర్. ఆర్ యు గెటింగ్ మీ? మాస్టర్ దీన్ని ఏమన్నా వాడదాం అనుకుంటే ఇందులో ఆల్రెడీ ఏమున్నాయి? గట్టిగా చెప్పండి. వేస్ట్ థింగ్స్ చెప్పండి. ఓకే, అట్లా ఆల్మోస్ట్ అన్నిటిలో కూడా ఏమున్నాయి? అందరూ గట్టిగా చెప్పండి. అన్ని వేస్ట్ థింగ్స్ ఉన్నాయి. దీస్ వెజల్స్, దిస్ వెజల్ ఇస్ నాట్ ఎంప్టీ. అది ఎంప్టీగా లేదు. సో అందరూ వింటే, మాస్టర్ వాడుకోవాలి అంటే ఆ వెజల్ తనలో ఉన్నటువంటి ఆ వేస్ట్ థింగ్స్, తన సెల్ఫ్ చెప్పండి అందరూ. సెల్ఫ్ అనేది గట్టిగా. మీకు సెల్ఫీ అంటే బాగా తెలుసు కదా. సెల్ఫీ ఫోటో తీసుకోవడమే సెల్ఫీ. ఒకసారి సెల్ఫీ పెట్టిన అందరూ. ఎంత బాగా రేట్ అవుతారు మీరు. వెరీ గుడ్. సో సెల్ఫ్ ఎప్పుడైతే మనలో ఉంటుందో, నేనే అన్నట్లుగా, మాస్టర్ కెనాట్ యూజెస్. అది ఎంప్టీ చేయబడాలి. ఎప్పుడైతే ఎంప్టీ చేసుకుంటుందో మాస్టర్ దాన్ని చాలా గొప్పగా ఫిల్ చేస్తాడు. గట్టిగా చెప్పడం కొట్టండి. ఏం చేస్తున్నాడు మాస్టర్ చూడండి. ఇందులో ఇది ఎంప్టీ చేసుకున్నా ఇప్పుడు అందరూ చూస్తున్నారా? సెల్ఫ్ తీసేసింది. ఇప్పుడు మాస్టర్ ఏం చేస్తున్నాడు చూడండి. కనబడుతుందా మీకు? అది నిండిపోతే చెప్పండి మాస్టర్కి. కనబడట్లేదు. నిండాయా? ఇదేమైపోయింది? ఓవర్ఫ్లో అయ్యేసరికి ఏమైంది? ఈ లోపలిది ఓవర్ఫ్లో అయింది, ఇది ఓవర్ఫ్లో అయింది. దీనివల్ల ఏమైంది? అది కూడా చూపించండి ఒకసారి. దాంట్లో ఏమున్నాయి? ఇది ఓవర్ఫ్లో అయింది. మాస్టర్ దీన్ని ఫిల్ చేస్తున్నాడు. ఇది ఓవర్ఫ్లో అయింది కాబట్టి దీనివల్ల ఇంకోటి కూడా నింపబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. సో మనల్ని ఎంప్టీగా చేసుకుంటే మాస్టర్ మనల్ని ఫిల్ చేస్తాడు. మన సెల్ఫ్ తీసేసుకుంటే, ఎప్పుడైతే మాస్టర్ మనల్ని ఫిల్ చేస్తాడో, దెన్ మన వల్ల చాలా మంది కూడా ఫిల్ చేయబడతారు. దే విల్ బి బ్లెస్డ్. గట్టిగా చెప్పలు కొడదాం దేవునికి. ఇంకొంచెం గట్టిగా. సో బైబిల్లో ఎవరన్నా వాలంటీర్స్ దయచేసి రండి. ఎవరన్నా దగ్గర ఉంటే ఇది కొంచెం వెనక్కి పట్టేసేయండి. బైబిల్లో మీకు బాగా తెలుసు. ఇప్పుడు కొంతమంది వస్తున్నారు. రండి. ఎవరు వస్తున్నారు చూడండి. మీరు చెప్పడంతో వెల్కమ్ చేసిన వాళ్ళు వస్తారు. గట్టిగా. దే ఆర్ న్యూలీ వెడెడ్ కపుల్. ఇప్పుడే పెళ్ళింది వాళ్ళు. గట్టిగా చెప్పండి. ఎవరు వాళ్ళు? ఒక చోట ఒక వెడ్డింగ్ జరుగుతుంది. దానికి జీసస్ కూడా ఇన్వైట్ చేయబడ్డాడు. ఎక్కడ వెడ్డింగ్? ఎక్కడది? ఎక్కడ? Then let's welcome Jesus and his disciples too. అలాగే చాలా మంది ఉమెన్ ఉన్నారు. మేరీ అండ్ ఉమెన్. గట్టిగా చెప్పకూడదు. వెల్కమ్ చేయండి. వాళ్ళు బాగా విష్ చేస్తున్నారు.
జ్యూస్ చెప్పండి, గ్రేప్ జ్యూస్ గట్టిగా. సో వైట్ సర్వ్ చేస్తున్నారు, అందరూ తాగుతున్నారా? మీరు వాటర్ తాగారా? వెరీ గుడ్. అయితే సడన్ గా ఓ చిన్న ప్రాబ్లం వచ్చింది. అక్కడ ఏమొచ్చింది గట్టిగా చెప్పండి. వాళ్ళు పరిగెడుతున్నారు చూడండి పాపం. అప్పుడు వాళ్ళు ఒక అతను ఏం చేశారంటే మేరీ దగ్గరికి, అక్కడ ఉంది మేరీ సెంటర్ లో, మరియమ్మ దగ్గరికి వెళ్ళి వైన్ అయిపోయిందని చెప్పాడు. ఆమె వెంటనే భయపడొద్దని చెప్పి, ఏం పర్లేదు ఇక్కడ జీసస్ ఉన్నాడని చెప్పి జీసస్ దగ్గరికి వెళ్ళి చూడండి. ఆమె వెళ్ళి ఏసైకి చెప్పింది, జీసస్ ఇక్కడ వైన్ గ్రేప్ జ్యూస్ అయిపోయింది అంది. ఆ సిచ్యువేషన్ చెప్పేసరికి ఏసై ఏమన్నాడు, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు, నా టైం ఇంకా రాలేదు అన్నాడు. దానికి మరియమ్మ బాధపడిపోయిందా? ఎస్, జీసస్ టైంలో అన్ని రైట్ టైంలో చేస్తానని ఆమెకు తెలుసు కాబట్టి ఆ పరిగెత్తుకుంటూ వెళ్ళింది వాళ్ళ దగ్గరికి. వెళ్ళి ఆయన యేసయ్య వైపు చూపిస్తూ, ఆయన మీతో చెప్పున్నది చేయండి, వాట్స్ ద హెవెన్ టెల్స్ యు, యు జస్ట్ డు ఇట్ అని చెప్పింది. కాబట్టి వీళ్ళు యేసయ్య దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు యేసయ్య ఏం చెప్పారంటే, ఆ రాతి పనులు ఆ మూలు ఉన్నాయి కదా, వాటిని వెళ్ళి మీరు ఫిల్ చేయండి వాటర్ తోట అని చెప్పాడు. వాటిని వీళ్ళు వెళ్ళారు చూడండి, వాటర్తో ఫిల్ చేస్తున్నారా? కొంచెం వాళ్ళకి కనబడేటట్టు పెట్టండి. కనబడుతుందా మీకు? కనిపిస్తుందా? వాటర్తో ఫిల్ చేస్తున్నారా? వాటర్తో ఫిల్ చేశాక జీసస్ చెప్పాడు, ఇక చాలు, అంచుల దాకా చేశారు కదా, ఇప్పుడు దాంట్లో నుంచి తీసుకొని వైన్ సర్వ్ చేయమన్నాడు. ఆగండి. ఇప్పుడు మీరైతే అట్లా చేస్తారా? దాంట్లో బాక్స్ లో వాటర్ తో ఫిల్ చేసి తీసుకుని అందరికి వైన్ లాగా ఇవ్వమంటే మీరు ఇస్తారా? గట్టిగా చెప్పండి. ఈ సర్వెంట్స్ ఏం చేశారంటే దే ఎంప్టీడ్ దెమ్సెల్వ్స్. చెప్పండి గట్టిగా, దే ఎంప్టీడ్ దెమ్సెల్వ్స్. అది ఎట్లా, వాటర్ కదా, మేము ఎట్లా సర్వ్ చేస్తామని అంటే మాస్టర్ అయిన యేసయ్య వాళ్ళు వాడుకోలేకపోయేవాడు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సెల్ఫ్ తీసేశారు. ఆయన ఏం చెప్తే అది చేశారు. నీళ్ళతో ఫిల్ చేశారు కదా, ఇప్పుడు దాంట్లో నుంచి తీసుకున్నారు చూడండి. అది తీసుకొచ్చారు చూడండి. పోస్తున్నారు గ్లాసులో ఉన్నా ఏమైనా గట్టిగా చెప్పకూడదండి, గట్టిగా చెప్పకూడదాం. అది తీసుకుని వెళ్ళి ద మాస్టర్ ఆఫ్ ద వెడ్డింగ్ విందు ప్రధానికి ఇచ్చారు. కనబడుతున్నాడా? ఆయన అందరికంటే ముందు పెళ్లికి జరిగే చెప్పలు కొట్టండి. ఆయన తాగాడు, ఆయనకి విపరీతంగా నచ్చేసాయి అవి. గట్టిగా చెప్పట్లో వాళ్ళు మెచ్చుకుంటున్నాడు. మీరు ఇప్పటికి కూడా మంచి వైన్ ఉంచుకున్నారు అని గట్టిగా చెప్పకూడదాం మనకి. సో జీసస్ ఏం చేశాడు? ఎవరైతే తమ సెల్ఫ్ ని ఎంప్టీ చేసుకుంటారో వాళ్ళని యూజ్ చేసుకుంటాడు. మీరు ఎంప్టీ చేసుకుంటారా, చేసుకోరా? ఎంతమంది నా సెల్ఫ్ నాకు ఉండాలంటారు చెప్పండి? నాకు జీసస్ వద్దు, నేనే గొప్ప అని వాళ్ళు ఎంతమంది? నా ఇష్టం కాదు, అంతా జీసస్ ఇష్టమే, నేను చేస్తానే వాళ్ళు గట్టిగా చెప్పకూడదాం. థ్యాంక్ యూ. డాటా చెప్పండి, వాళ్ళకి డాటా చెప్పండి. డివోషన్ అయిపోయిందా? ఇప్పుడు మీకు ఇంకొక 5 minutes నేను చెప్తాను. బైబిల్లో ఇట్లా ఒక వ్యక్తిని ఓవర్ఫ్లోయింగ్ వెసల్ గా దేవుడు చేశాడు. ఎవరు చెప్పండి? బిగినర్స్ చెప్పండి. డేవిడ్. ఓకే, ప్రైమరీస్ డేవిడ్. అవి కూడా జూనియర్స్.
జూనియర్స్. అబ్రహామా? ఇంటర్మీడియట్స్. ఎవరు? పీటరా? ఓకే. సీనియర్స్? డేవిడ్. ఓకే. యంగ్ అడల్ట్స్. ఏం చెప్పరా మీరు? సెల్ఫ్ తీసేశారు మీరు. ఓకే, ఇక్కడ యంగ్ అడల్ట్స్ బాయ్స్ చెప్పండి. డేవిడ్. ఓకే. ఇప్పుడు ఎవరికి చెప్పకూడదామంటే బిగినర్స్ చెప్పకూడండి, ప్రైమరీస్కి గట్టిగా చెప్పట్లు. అలాగే సీనియర్ బాయ్స్ అండ్ సీనియర్ గర్ల్స్ కి చెప్పట్లు గట్టిగా కొడదాం. ఎవరో ఒక అతను వస్తున్నారు చూడండి, ఒక ప్రాఫెట్, గ్రేట్ ప్రాఫెట్. ఎవరైనా మీకు తెలుసు? మీకు గట్టిగా చెప్పండి. శామ్యూల్. చాలా బాధపడుతున్నాడు శామ్యూల్. ఎందుకంటే కింగ్ సాల్ దేవుని మాట వినట్లేదు. అందుకని సాల్ గురించే ప్రార్థన చేస్తున్నాడు శామ్యూల్. అయితే దేవుడు, శామ్యూల్ నువ్వు సౌలు గురించి బాధపడటం ఆపేసాయి, నా మాట వినే, నేను చెప్పింది చేసే, నా హృదయానుసారుడైన ఒక వ్యక్తిని కనుగొన్నాను. అతని పేరు గట్టిగా దావీదు నేను ఎన్నుకున్నాను. నువ్వు అతని ఊరికి వెళ్ళి, బెత్లెహేం వెళ్ళి అతని అనాయింట్ చేయమని చెప్పాడు. అతను బయలుదేరాడు. చూడండి, మీరు గట్టిగా చెప్పలు కొడితే త్వరగా వెళ్తాడు. గట్టిగా వెళ్తున్నప్పుడు యెషై, దావీదు వాళ్ళ డాడీ వస్తున్నాడు. చూడండి, కనబడుతున్నాడా మీకు? అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతను జాగ్రత్తగా వచ్చాడు. ఏంటి ప్రవక్త ఇట్లా వచ్చారు అన్నప్పుడు, నేను ఇట్లా బలి అర్పించాలి, మీ పిల్లలందరినీ పిలవమన్నాడు. ఒక్కొక్కరు వస్తున్నారు చూడండి, వాళ్ళ పిల్లలు పిలుస్తున్నాడు. ఏలియాబు, చెప్పండి ఏలియాబు అని. ఏలియాబు వచ్చాడు, చూశాడు. అబ్బాయి ఒక్క నిమిషం. ఏలియాబుని చూడగానే శామ్యూల్ అనుకున్నాడు, ఇతను బాగా హైట్ అండ్ వెయిట్ ఉన్నాడు, ఇతరేనేమో రాజు అనుకున్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, నేను అవుట్వర్డ్ అపీరెన్స్ చూడను, హృదయాన్ని చూస్తాను అన్నాడు. కాబట్టి రాజు ఇతను కాదు. నెక్స్ట్ ఇంకొక అతను వచ్చాడు, ఏదో కప్పుని, మొత్తానికి అతన్ని కూడా ఇతను కాదని దేవుడు చెప్పాడు. నెక్స్ట్ అలా ఒక్కొక్కరు వస్తున్నారు. శామ్యూల్ వారి దగ్గరికి వెళ్తున్నాడు. దేవుడు, ఇతను కాదు, అట్లా మొత్తానికి 7 వచ్చారు. ఇంకొకళ్ళు బయట ఉండదు. అప్పుడు అడుగుతున్నాడు, వీళ్ళు కాకుండా నీకు ఇంకెవరు కుమారులు లేరా అని అడిగాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పారు, ఒక అతను ఉన్నాడు. ఎవరతను? వాడు గొర్రెలు వేస్తున్నాడు, చాలా చిన్నోడు అన్నాడు. కానీ అతని పిలుచుకొని రండి అని శామ్యూల్ చెప్పాడు. దేవుడు వస్తున్నాడు, గట్టిగా చెప్పకూడదా? ఎప్పుడైతే డేవిడ్ని చూశాడో, సమూయేలుకి దేవుడు చెప్పాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. సమూయేలు ఏం చేస్తున్నారంటే, దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు నిన్ను రాజుగా చేస్తాడని చెప్పాడు. సమూయేలు అతన్ని అభిషేకిస్తున్నాడు, ప్రార్థన చేశాడు, అభిషేకిస్తున్నాడు. చూడండి, టైం ఇంకొక తీసుకొని ఏంటది? ర్యామ్స్ హార్న్, దాంట్లో నుంచి ఆ నూనె పోస్తున్నాడు. గట్టిగా శబ్దం కొట్టండి, గట్టిగా థ్యాంక్ యూ. అలా సమూయేలు దావీదుని అభిషేకించాడు. దావీదు దేవుని చేత అభిషేకించబడి, ఎప్పుడైతే ఈ మాట చూడండి, దేవుని ఆత్మ దావీదులోకి వచ్చిందో, ఆత్మ వలన అతనికి ఎక్కలేని బలం వచ్చింది. ఏమొచ్చింది? బలము. ఎంతమంది చెప్పరు ఇక్కడ? బలము చెప్పండి. చాలా బలం వచ్చింది, చాలా గిఫ్ట్స్ వచ్చాయి, చాలా టాలెంట్స్ వచ్చాయి, చాలా స్కిల్స్ వచ్చాయి. అతను చూడండి, పైకి లేచి మ్యూజిక్ ప్లే చేస్తున్నాడు. చూడండి, ఒట్టి మ్యూజిక్ ప్లే చేయట్లా, అతను పాడుతున్నాడు కూడా. ఏ పాట పాడుతున్నాడు? మీరు పాడండి నా పాట.
The Lord is my shepherd, I shall not want. The Lord is my shepherd, I shall not want. The Lord is my shepherd, I shall not want. అని పడుతూ దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అయితే అదే టైంలో ఆ దేశం మీదకి ఒక పెద్ద యుద్ధం వచ్చింది. ఎవరు వస్తున్నారు? గట్టిగా చెప్పాలి. మీరు గట్టిగా చప్పట్లు కొడితే గొలియాతు వస్తాడు. గొలియాతు వచ్చి వాళ్ళని రోజు ఎగతాళి చేస్తున్నాడు. మీరెంతరా అని ఎగతాళి చేస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? భయపడిపోతున్నారా? వీళ్ళు చూడండి, భయపడిపోతున్నారా? వీళ్ళు ఇజ్రాయెల్స్ అందరూ భయపడిపోతున్నారు. అప్పుడు ఆ టైంలో దావీదు తన అన్నదమ్ముల దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆ గొలియాతుని చంపితే ఏమొస్తుందని అడుగుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ గొలియాతు వేసేస్తే ఏమొస్తుంది అన్నప్పుడు అందరూ తోసేశారు. ఆ దావీదుని అందరూ కూడా వద్దు అన్నారు. కానీ ఎవరినైతే అందరూ అసలు యుద్ధాన్ని దగ్గరికి రావద్దు అని అన్నారో దేవుడు అతన్ని గొలియాతుని చంపడానికి ఏర్పరిచాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. గొలియాతు అతను చూసి నవ్వుతున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు. దావీదు ఏమి నేర్పుతున్నాడు? కిత్నే పత్తర్? 5 పత్తర్ తీసుకున్నాడు. విసురుతున్నాడా? విసురుమని చెప్పండి. గిరా చెప్పండి. ఒకే ఒక్క షాట్ కి గొలియాతు పడిపోయాడు. దావీదు ఆ కత్తి తీసుకున్నాడు. గొలియాతు కత్తి చెప్పేశాడా? ఇదిగో దావీదుని తర్వాత కత్తి. గొలియాతుని చంపేశాక ఆ తర్వాత దేవుడు ఈ షెపర్డ్ బాయ్ని ఆత్మతో నింపాడు కాబట్టి, గిఫ్ట్స్తో నింపాడు కాబట్టి, స్కిల్స్తో నింపాడు కాబట్టి, వారియర్గా చేశాడు కాబట్టి he became the king of Israel. గట్టిగా చెప్పకూడదాం. ఈ వ్యక్తిని ఎంతగా దేవుడు నింపాడంటే మై కప్ రన్స్ ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్స్. అతడు దేశమంతటికి బ్లెస్సింగ్ అయ్యాడు. గట్టిగా చెప్పడంతో కూడా దేవుడి స్తోత్రాలు చెల్లిస్తాం. మీరందరూ కూడా అనాయింటెడ్ అండ్ ఓవర్ఫ్లోయింగ్ వెజల్స్ అగుతురు గాక. డే 4 అక్కడ చూడండి, పెట్టండి. దావీదుని ఆ ప్రజలందరూ వచ్చి రాజుగా ఎన్నుకున్నారు. గట్టిగా చెప్పకూడదా? అది చదవండి ఒకసారి. అనాయింటెడ్ అండ్ ఓవర్ఫ్లోయింగ్ వెజల్. ఒక్కసారి మ్యూజిక్ ఆపితే వీళ్ళందరూ చెప్తారు చూడండి. 1 2 3 షౌట్. 1 2 3 షౌట్. గట్టిగా చెప్పండి. దేవుడికి స్తోత్రాలు చెల్లించాలి. గొలియాతుని లేపుదామా? పంపించేద్దాం. థ్యాంక్ యూ.